జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. యద్రోమగర్తేషు నిలుల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయ. పరాజయమెరుంగనివాడా, నీవు యజ్ఞములను పాలించెదవు, నీకు జయము జయము. నీవు ఋగ్వేద, యజుర్వేద, సామవేదమయమగు నీ దేహమును విదల్చుచున్నావు, నీకు నమస్కారము. నీ రోమకూపములయందు యజ్ఞములు విలీనమయ్యున్నవి. నీవు భూమిని ఉద్ధరించుట కొరకై ఈ వరాహ రూపమును దాల్చినావు, అట్టి నీకు నమస్కారము. 3rd Canto 13th Chapter 34th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 2వ స్కంధము 3వ ఎపిసోడ్ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం విరాట్ పురుషుని స్వరూపము, ఆ స్వరూపమైన ఎలా మనము ఆ రూపంలో ధ్యానాన్ని నిలపాలి కొంత భాగం తెలుసుకున్నాం. ఇంకా ముందు ముందు ధ్యానం చేసే ప్రక్రియని తెలుసుకుందాం. ఒక మూర్తిని ఎదురుగా నిలుపుకొని పై విధమగు ఆభరణ అవయవ సౌందర్యములు గల ఆ మూర్తిని ధారణ నిలుచు వరకు చూచుండవలెను. బుద్ధితో పాదం మొదలు చిరునవ్వు వరకు ఆ సుందర రూపుని అవయవములను ఒక్కొక్క దానిని చింతించుండవలెను. తన తలంపులో ఒక అవయవము స్థిరముగా నిలిచిన తరువాత దానిపై అవయవమును భావించుండవలెను. పూర్తి రూపము మనసు తనలో నిలుపుకొని వరకు ధారణ చేయవలెను. దానిచే పరిశుద్ధమగును. ఇట్టి రూపము ప్రేమతో ఎడతెగక మనసులో దర్శనమగునట్లు స్మరించుటయే భక్తియోగము. ఇట్టిది స్థిరపడు వరకు తాను చేయు నిత్య అనుష్ఠానమందు సూక్ష్మరూపమును కాక స్థూల రూపముని స్మరించవలెను. బాహ్యముగా కనిపించు విశ్వమంతయు భగవాను రూపముగా భావించుచు అది మనసున కుదుటపడిన తరువాత హృదయమునందు పైన చెప్పిన విధమగు రూపమును నియతమగు శ్రద్ధతో స్మరింపవలను. ఇట్లు పరిపూర్ణ భక్తియోగము సాధించి యోగి ప్రారబ్ధ కర్మావసానమున ఈ శరీరమును వీడినప్పుడు గంగా, ఉత్తరాయణము మొదలగు పవిత్ర దేశమును కాలమును భావించుచు ఉండక స్థిరమైన ఆసనంపై సుఖముగా కూర్చొని మనస్సుచే ఇంద్రియములను ప్రాణమును నిగ్రహించి ఇతర విషయములపై పోకుండా నిలుపుకొనవలెను. తన నిశ్చయాత్మకము బుద్ధితో భగవత్ ఉపాసనముచే అవిద్య, అహంకారము, రాగద్వేషములు, అభినివేశము అనడి మలములు తొలగినవాడు కావలెను. మనసున బుద్ధి వ్యాపారమునందే నిలుపవలెను. మనసును బుద్ధి వ్యాపారమునందే నిలుపవలెను. ఆ బుద్ధిని జీవునియందు నియమించవలెను. ఆ జీవుని పరమాత్మయందు సమర్పించి శాంతిని పొందినవాడై బాహ్యముగు కర్మలను విరమించవలెను. అంతవరకు ఉపాసన చేయుచుండవలెను. కర్మ పరిత్యాగము చేయరాదు. ఇది యోగముచే స్వాధీనమైన స్థితి గలవాలరు శరీరమును వీడడి క్రమము. ప్రారబ్ధం పూర్తి అగు వరకు యోగశక్తి గలవారైనను శరీరమును వీడరాదు. కాలమునకే నిరీక్షించుండవలను. భగవదుపాసనచే బుద్ధి నిర్మలమై ఉండేడి భక్తియోగ నిష్ఠులు విష్ణు సంబంధియగు పరమపదమునందు ఉందురు. అచట కాలమునకు ప్రభుత్వము లేదు. బ్రహ్మాది దేవతలను కూడా నియమించు కాలమునకే అచట ప్రభుత్వం లేదన్న నాడు బ్రహ్మాది దేవతలు అచట నియమించు శక్తి కలవారు కారు అని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఇంకా లోకములోని ఇతరులు ఆ పదమును నియమింపలేరని చెప్పనవసరము లేదు. ఎవ్వరి శాసనమునకు లొంగని ఆ విష్ణు యొక్క పరమపదమునందు ప్రధానము నుండి బయలువెడలి మహదహంకారములు, సత్వాది గుణములు ఏ విధమైన ప్రభావం కలిగి ఉండవు. ఈ పరమపదం ఇట్టిది అని చెప్పుటకు శక్యము కానిదగుటచే దానికంటే ఇతరమైన వానిని తొలగించుటకు ఇట్టిది కాదని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. భగవానుని కంటే ఇతరముగు విషయములపై మనసు పోనివాడై హృదయములో దానిని నిలుపుకొని
క్షణక్షణము దానియందే మనసు నిలిచిన నాడు కృతకృత్యుడైనాడు. సకల పదార్థములు బ్రహ్మాత్మకములను బుద్ధి నిలిచిన భగవదుపాసకుడు భగవత్ సాక్షాత్కారమును స్మరణచేతనే పొంది ఆ జ్ఞానము యొక్క శక్తిచే అశేష వాసనలు తొలగినవాడగును. అప్పుడతడు తన మడమతో మూలాధార స్థానము నొక్కి ఉంచి ప్రాణవాయువును క్రమముగా పైనుండి 6 స్థానములలో సాగునట్లు శ్రమలేక చేయవలెను. మూలాధారము నుండి నాభి వద్ద నుండి మణిపూరకమునందు చేర్చవలెను. ఆ హృదయము నుండి ఉదానవాయు సాయముతో కంఠమునకు క్రింది భాగమునందు విశుద్ధ చక్రమునందు చేర్చవలెను. తరువాత తాను పయనించడి మార్గమును మనసును అనుసంధానము చేయుచు ప్రాణవాయువుతో శిరస్సునందలి కపాలమును ఛేదించుకొని బయటకు వెడలవలెను. అర్చిరాది మార్గమున పయనించి అట్లు శరీరమును వీడిన వాడు పరమాత్మను పొందును. ఇట్లు పరమపదమును కాక చతుర్ముఖ లోకమును సిద్ధలోకాదులను అణిమాద్యైశ్వర్యములతో కూడిన స్థానమును పొందగోరువారు శరీరమును విడిన తరువాత భూత సూక్ష్మములు ఇంద్రియములు గల లింగ శరీరముతో ఆ లోకములు చేరి మరల ఆ శరీరముతోనే వెనకకు వచ్చును. బ్రహ్మమును పొందగోరువారు కొంత దూరం వరకు ఈ శరీరముతో వెడలిన తరువాత ఈ శరీరమును వీడి దివ్య శరీరమును పొందుదురు. భగవద్భక్తి యోగము కలవారు పరమపదమును చేరుదురు. జీవుడు బ్రహ్మాత్మకుడుగా ఉండునని ఎరుంగక స్వతంత్రుడుగా ఉండునని ఉపాసించువారు 3 లోకములకు పైనున్న జనలోకాదులయందు వాయుభూతముకు సూక్ష్మదేహముతో పయనించెదరు. ఆ సూక్ష్మ శరీరముతో కూడిన జీవులు వాయువున ప్రవేశించి వాయువేగముతో గమనమును సాగింతురు. ఫలమును కోరి కర్మలను ఆచరించువారు శాస్త్రజన్య జ్ఞానము కర్మయోగము యమనియమాది యోగ సాధన కలిగి బ్రహ్మాత్మకముగా ఆత్మస్వరూపమును అనుసంధానము చేయు యోగీశ్వరులు పొందిడి లోకమును పొందజాలరు. కేవల కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కేవల జీవోపాసనము చే యోగుల కంటే భగవద్ ఉపాసకుడు గొప్పవాడు. భగవద్భక్తి లేనివారు ఈ లోకములో ధూమాది మార్గమున సంచరించుందురు. వెనుక చెప్పినట్లు శిరఃకపాలమును భేదించుకొని వెలువడిన జీవుడు ప్రకాశవంతముకు సుషుమ్నా నాడిని గుండా పయనము చేయును. ఆ సుషుమ్నా నాడి ద్వారము భగవద్భక్తి యోగముచే అనుగ్రహించిన హృదయ కమలమందున్న పరమాత్మ ప్రకాశింపచేయును. ఇట్లు వెలుపలికి వచ్చిన జీవుడు అర్చిహి అను శబ్దముచే వ్యవహరింపబడు అతివాహికుడకు దేవతను పొందును. పుణ్యపాప సంబంధము విడినవాడై సూర్యమండలము భేదించుకొని సూర్యమండలమునకు ఆవలనున్న శింశుమార చక్రమును చేరును. పుణ్యపాపములు నశించిన సూక్ష్మాది సూక్ష్మరూపమున ఉన్న లింగ శరీరముతో బ్రహ్మవేత్తలు నమస్కరించడి శింశుమార చక్రమును దాటును. అతడి నుండి సంకర్షణ యొక్క ముఖము నుండి వెలువడు అగ్నిచే దహింపబడుచున్న ఈ విశ్వమును చూచి అందుగల దోషమును చూచి ఏవగించుకొని సిద్ధేశ్వరులచే సేవింపబడు విమానములు గల రెండు పరార్థముల కాలము నిలిచి ఉండెడి బ్రహ్మలోకమును చేరును. దానికి ముందు వలన ఇంద్రలోకమును చేరును. బ్రహ్మలోకము స్వర్గాదుల కంటే చిరకాలం నిలిచి ఉండునది. ఆ బ్రహ్మలోకమునందు శోకముండదు, దుఃఖముండదు, భయముండదు. కాని పరబ్రహ్మ స్వరూపమును ఎరింగినవాడు ఈ బ్రహ్మలోకములో కూడా దురంతముకు దుఃఖమును కలిగించు సంసారమందలి దుఃఖములుండుటకు అవకాశమున్నదని, ఎప్పుడైనను ఈ లోకము కూడా అంతముందున్నదే అని ఎరింగి దానిని ఊహించుకొని అచట నిలుచుటకు కూడా బాధపడుచుందురు. ఈ విధంగా ప్రజాపతి లోకము దాటి అండకటాహమునకు మొదట ఆవరణమగు పృథివీమయమగు భాగమును చేరి భయము తీరిన వాడై అచట నుండి ఆవరణ జలభాగమును చేరి తర్వాత జ్యోతిర్మయ ఆవరణము చేరి దానిని దాటి ఆవరణ వాయువును చేరి తర్వాత ఆవరణ ఆకాశమును చేరి దానిని భేదించుకొని వెలుపలికి వచ్చును. ఇట్లు ప్రయాణము సాగించుచున్న ముక్తులు బ్రహ్మలోక పర్యంతమందు శబ్ద స్పర్శ రూప రస గంధములను ఏవగించుకొందురు. ఆ బ్రహ్మలోకమును దాటి ఆవరణములలోనికి వచ్చిన తర్వాత ఇవి ముక్తులకు తప్ప ఇతరులకు అనుభవింపదగినవి కాకపోవుటచే వాని ఆయా ఇంద్రియములచే అనుభవింతురు. తర్వాత
అంతఃకరణముచే అభిప్రాయము గ్రహింతురు. ఈ విధంగా ముక్త పురుషుడు ఆయా ఆవరణములను భేదించుకొని ఆయా గుణములను గ్రహించుచు ముందుకు సాగును. తర్వాత మహత్తత్వమును చేరును. ఇట్లు ప్రకృతినంతను అతిక్రమించి శాంతము ఆనందమయమునగు పరమాత్మను చేరును. ఇట్లు అరిచిరాది మార్గమున భగవంతుని చేరుటకై పయనించిన యోగి మరల ఈ ప్రకృతి మండలమున కర్మాధీనమైన ప్రకృతి యందు ఆసక్తి గలవాడు కాడు. ఇట్లు నీకు అర్చిరాది మార్గము ధూమాది మార్గమని వేద చోదితములగు సనాతనములగు 2 మార్గములను చెప్పి తిని, ఈ మార్గములను గూర్చి ఎరింగి అర్చిరాది మార్గమును స్మరించుటయే మరణము ఆసన్నమగునప్పుడు కర్తవ్యము. భగవానుడకు వాసుదేవుని చతుర్ముఖ బ్రహ్మ ఆరాధించగా సంతుష్టుడై ఈ మార్గం రెండింటినీ ఉపదేశించెను. సంసారంలో ఉన్నవారులకు భగవానుడకు వాసుదేవుని యందు భక్తియోగము తప్ప వేరొక మార్గము మంగళకరం అగునది లేదు. ఈ సర్వ జగత్తుకు కారణము భగవానుడకు వాసుదేవుడే. తర్వాత భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.